అంటే వాళ్ళ కాడికి వస్తేనేమో దళితులు, వాళ్ళ పాపాలు బయటకు వస్తుంటేనేమో దళితులు, వాళ్ళ పాపాలు బయటకు వస్తేనేమో ఎస్సీలు ఎస్టీలు కానీ బీసీలు కనిపిస్తారు. వాళ్ళు దుర్మార్గం చేసిందంతా ఎవరి మీద? మా నల్గొండ జిల్లాలో డీటీసీ పేరుతోని గడిచిన 10 సంవత్సరాల్లో 1300 మందిని టార్చర్ చేయించిండు కేటీఆర్, ఆ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వాళ్ళంతా బీసీలు ఎస్సీలే. ఇప్పటికీ చాలామంది లేచి తిరగలేని పరిస్థితి ఉంది. రండి మీడియా వాళ్ళం అందరం పోదాం, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు ఎంతమంది యువకుల్ని టార్చర్ చేసిర్రో నేరేళ్ళకు పోదాం. అంటే కేటీఆర్ చేసినటువంటి చీకటి పాపాలు, కేటీఆర్ నడిపినటువంటి చీకటి సామ్రాజ్యం, కేటీఆర్ తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ సమాజాన్ని ఎంత విషపూరితంగా మార్చిండో, ఎంత దుర్మార్గాలు చేసిండో, ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డాడో ఒక్కొక్కటిగా డిబేట్ పెడితే ఈ తెలంగాణ నేల మీద, ఈ చైతన్యవంతమైన నేల మీద ఒక్క నిమిషం అయినా ఉండటానికి వీలైనటువంటి వ్యక్తి. తెలంగాణ సంస్కృతిని, కల్చర్ని పూర్తిగా ధ్వంసం చేసి పబ్ కల్చర్ తీసుకొచ్చినోడు కేటీఆర్, దుర్మార్గమైన కల్చర్ తీసుకొచ్చినోడు కేటీఆర్. బట్ ఆయన ఈ ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన, మా ముఖ్యమంత్రి కుటుంబం పైన మాట్లాడితే నవ్వుతురు అందరూ. రుణమాఫీ మీద అబద్ధాలే. మా నల్గొండ జిల్లాలో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే హైదరాబాద్ నుంచి అంబనబోలు వరకు వచ్చేటువంటి మూసీ కాలువలో ఒక్క చేప పిల్ల బతకదు, ఒక్క చేప. అంటే ఎంత విషపూరితంగా ఉన్నాయో ఈ నీళ్లు ఆలోచన చేయండి. దీన్ని మారుస్తామని మా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే దీని మీద కూడా రాద్ధాంతమే. అంటే ఏ మంచి పని చేయకుండా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక్క మంచి పని చేయకుండా మనం నివారించగలిగితేనే, ఆపగలిగితేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం పెట్టుకొని ప్రతి దాన్ని కిడ్సైజ్ చేయటం, ప్రతి దాన్ని రాద్ధాంతం చేయటం, రచ్చ చేయటం, అల్లర్లు చేయటం, రోడ్డు ఎక్కటం, గగ్గోలు పెట్టడం అనేటువంటిది దొంగే దొంగ 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 అనేటువంటి సందంగా కేటీఆర్ తయారైండు. నీ పద్ధతి మానుకో, నీ వ్యవహార శైలి మార్చుకో, లేకుంటే నువ్వు చేసినటువంటి పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు రోజుకొక్కటిగా ఒక్కొక్కటిగా మేము బయట పెడతాం ఆధారాలతో సహా. నువ్వు పాపాలు, నీ చేసినటువంటి దుర్మార్గాలు, వ్యవస్థలన్నింటినీ ఫస్ట్ పట్టించినావు. ఎస్సీల మీద ఎస్టీల మీద ప్రేమ వలకబోస్తున్నావు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ పోయింది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే లోన్లు పోయినాయి, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఇండస్ట్రియల్ లోన్లు పోయినాయి. మా గిరిజన సోదరులు సాగు చేసుకుంటున్నటువంటి అడవి భూముల్ని మొత్తం కూడా సాగు నుంచి గుంజి బయటేసేసిర్రు. పోలీసులతో దాడులు చేపించినావు, పోడు భూములకు పట్టాలన్నావు, మోసం చేసినావు, పోడు భూములు చేసుకుంటున్న మహిళలను తీసుకుపోయి జైల్లో పెట్టినావు. అంటే ఒక్క దుర్మార్గం కాదు కేటీఆర్ మీరు చేసింది, ఒక్క పాపం కాదు మీరు చేసింది. ఎంతమంది ఉద్యమకారులు గోసపడ్డరు, బాధపడ్డరు, వేదన పడ్డరు. తెలంగాణ సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నోరు ఇప్పితే ఏం జరిగింది? తెచ్చుకున్న తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? మా ప్రభుత్వం రాగానే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఎన్ని నోటిఫికేషన్లు వేసింది? ఎంత పారదర్శకంగా ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్లు జరిగినాయి? ఎంత పారదర్శకంగా ఒక్కొక్క రంగాన్ని సరిచేస్తుండే మా ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనిని, ముఖ్యమంత్రి చేస్తున్న మంచిని ప్రజల్లో పోకుండా అబద్ధాలు, అసత్యాలే ఒక వృత్తిగా కేటీఆర్ ఎంపిక చేసుకొని అబద్ధాలు, అసత్యాలని ఒక యూనివర్సిటీని నడుపుతూ ఒక దుర్మార్గం చేస్తుంది.